హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము జెమినైతో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో పాజిటివ్ స్టేట్మెంట్స్ని ఏ విధంగా చెప్పాలో చూద్దాం. జెమినైతో మనము అడిగి తెలుసుకుందాం. జెమినై, సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఏ విధంగా పాజిటివ్ స్టేట్మెంట్స్ని ఇవ్వాలో చెప్పు. అయితే ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ ఉండే విధంగా వరుసగా సబ్జెక్ట్స్ ఉండే విధంగా చూడు. తర్వాత కంపల్సరీ అన్ని స్టేట్మెంట్స్కి ఒకే వెర్బ్ని ఉపయోగించు. తర్వాత ఇంగ్లీష్లో స్టేట్మెంట్ చెప్పు. ఆ ఇంగ్లీష్లో చెప్పిన వెంటనే ప్రతి స్టేట్మెంట్ తెలుగు ట్రాన్స్లేషన్ ఉండాలి. ఖచ్చితంగా. ఐ ప్లేడ్ యెస్టర్డే అంటే నేను నిన్న ఆడాను. వి ప్లేడ్ యెస్టర్డే అంటే మేము నిన్న ఆడాము. యు ప్లేడ్ యెస్టర్డే అంటే మీరు నిన్న ఆడారు. దే ప్లేడ్ యెస్టర్డే అంటే వారు నిన్న ఆడారు. హీ ప్లేడ్ యెస్టర్డే అంటే అతను నిన్న ఆడాడు. షీ ప్లేడ్ యెస్టర్డే అంటే ఆమె నిన్న ఆడింది. ఇట్ ప్లేడ్ యెస్టర్డే అంటే ఇది నిన్న ఆడింది. ఓకే జెమినై, మీరిప్పుడు ప్లేయిడ్ అని వాడారు కదా, ఇది ఎన్నో వెర్బ్ ఫామ్స్ 3 ఉంటాయి కదా. వెర్బ్ ఫామ్, బేస్ ఫాము, పాస్ట్ ఫాము, ప్రజెంట్ పార్టిసిపుల్, ఈ విధంగా 3 ఫామ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు వాడిన వెర్బ్ ఫామ్ ఏమిటి, అది ఎందుకు వాడావు? ఖచ్చితంగా. ప్లేడ్ అనేది ప్లే యొక్క పాస్ట్ టెన్స్. ఇది రెగ్యులర్ వర్బ్ కాబట్టి పాస్ట్ టెన్స్ చేయడానికి ఈడీను కలుపుతాము. ఈ వాక్యంలో నిన్న జరిగిన పని గురించి మాట్లాడుతున్నాము కాబట్టి పాస్ట్ టెన్స్ను ఉపయోగించాము. ఓకే, అంటే జరిగిపోయిన పనుల్ని చెప్పాలంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో మనము వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ని ఉపయోగించాలి, అంతేనా? అవును. జరిగిపోయిన పనుల గురించి మాట్లాడటానికి సింపుల్ పాస్ట్ టెన్స్లో వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ను ఉపయోగిస్తాము. మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఒక వెర్బ్ని మరొక వెర్బ్ని తీసుకొని స్టేట్మెంట్స్ని ఫామ్ చేయి. ఖచ్చితంగా. ఐ రోట్ అ లెటర్ యెస్టర్డే. నేను నిన్న ఒక ఉత్తరం రాశాను. వి ఏట్ డిన్నర్ లేట్ లాస్ట్ నైట్. మేము నిన్న రాత్రి భోజనం ఆలస్యంగా చేశాము. యు సా ఎ మూవీ లాస్ట్ వీక్. మీరు గత వారం ఒక సినిమా చూశారు. దే వెంట్ టు ద పార్క్ యెస్టర్డే. వారు నిన్న పార్కుకు వెళ్లారు. హీ బాట్ ఎ న్యూ కార్ లాస్ట్ మంత్. అతను గత నెల ఒక కొత్త కారు కొన్నాడు. షీ సాంగ్ బ్యూటిఫుల్లీ ఎట్ ద కాన్సర్ట్. ఆమె కచేరీలో అద్భుతంగా పాడింది. ఇట్ రెయిన్డ్ హెవీలీ లాస్ట్ నైట్. గత రాత్రి భారీ వర్షం కురిసింది. ఓకే జెమినై, బాగా చెప్పావు. అయితే ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్ని వరుసగా చెప్తున్నావు. అలాగే ఒకే వెర్బ్ని అన్ని స్టేట్మెంట్స్లో ఉపయోగించు. ఓకే, ఇప్పుడు ఇంకొక వర్బ్ తీసుకొని సింపుల్ పాస్ట్ టెన్స్లో పాజిటివ్ స్టేట్మెంట్స్ చెప్పు. ఖచ్చితంగా. ఐ వెంట్ టు ద స్టోర్ యెస్టర్డే. నేను నిన్న దుకాణానికి వెళ్ళాను. వి వెంట్ టు ద స్టోర్ యెస్టర్డే. మేము నిన్న దుకాణానికి వెళ్ళాము. యు వెంట్ టు ద స్టోర్ యెస్టర్డే. మీరు నిన్న దుకాణానికి వెళ్ళారు. దే వెంట్ టు ద స్టోర్ యెస్టర్డే. వారు నిన్న దుకాణానికి వెళ్ళారు. హీ వెంట్ టు ద స్టోర్ యెస్టర్డే. అతను నిన్న దుకాణానికి వెళ్ళాడు. షీ వెంట్ టు ద స్టోర్ యెస్టర్డే. ఆమె నిన్న దుకాణానికి వెళ్ళింది. ఇట్ వెంట్ టు ద స్టోర్ యెస్టర్డే. ఇది నిన్న దుకాణానికి వెళ్ళింది. ఇంకొక వెర్బ్ తీసుకొని చెప్పగలవు. ఖచ్చితంగా. ఐ ఏట్ బ్రేక్ఫాస్ట్ దిస్ మార్నింగ్. నేను ఈరోజు ఉదయం అల్పాహారం తిన్నాను. వి ఏట్ బ్రేక్ఫాస్ట్ దిస్ మార్నింగ్. మేము ఈరోజు ఉదయం అల్పాహారం తిన్నాము. యు ఏట్ బ్రేక్ఫాస్ట్ దిస్ మార్నింగ్. మీరు ఈరోజు ఉదయం అల్పాహారం తిన్నారు. దే ఏట్ బ్రేక్ఫాస్ట్ దిస్ మార్నింగ్. వారు ఈరోజు ఉదయం అల్పాహారం తిన్నారు. హీ ఏట్ బ్రేక్ఫాస్ట్ దిస్ మార్నింగ్. అతను ఈరోజు ఉదయం అల్పాహారం తిన్నాడు. షీ ఏట్ బ్రేక్ఫాస్ట్ దిస్ మార్నింగ్. ఆమె ఈరోజు ఉదయం అల్పాహారం తిన్నది. ఇట్ ఏట్ బ్రేక్ఫాస్ట్ దిస్ మార్నింగ్. ఇది ఈరోజు ఉదయం అల్పాహారం తిన్నది. ఇంకొక వెర్బ్ తీసుకో. ఖచ్చితంగా. ఐ సా ఎ బర్డ్ ఇన్ ద స్కై యెస్టర్డే. నేను నిన్న ఆకాశంలో ఒక పక్షిని చూశాను. వి సా ఎ బర్డ్ ఇన్ ద స్కై యెస్టర్డే. మేము నిన్న ఆకాశంలో ఒక పక్షిని చూశాము. యు సా ఎ బర్డ్ ఇన్ ద స్కై యెస్టర్డే. మీరు నిన్న ఆకాశంలో ఒక పక్షిని చూశారు. దే సా ఎ బర్డ్ ఇన్ ద స్కై యెస్టర్డే. వారు నిన్న ఆకాశంలో ఒక పక్షిని చూశారు. హీ సా ఎ బర్డ్ ఇన్ ద స్కై యెస్టర్డే. అతను నిన్న ఆకాశంలో ఒక పక్షిని చూశాడు. షీ సా ఎ బర్డ్ ఇన్ ద స్కై యెస్టర్డే. ఆమె నిన్న ఆకాశంలో ఒక పక్షిని చూసింది. ఇట్ సా ఎ బర్డ్ ఇన్ ద స్కై యెస్టర్డే.
ఇది నిన్న ఆకాశంలో ఒక పక్షిని చూసింది. ఓకే, ఇంకొక వర్బ్ని తీసుకొని చెప్పు. ఖచ్చితంగా. ఐ స్టడీడ్ ఫర్ ద టెస్ట్ యెస్టర్డే. నేను నిన్న పరీక్ష కోసం చదివాను. వి స్టడీడ్ ఫర్ ద టెస్ట్ యెస్టర్డే. మేము నిన్న పరీక్ష కోసం చదివాము. యు స్టడీడ్ ఫర్ ద టెస్ట్ యెస్టర్డే. మీరు నిన్న పరీక్ష కోసం చదివారు. దే స్టడీడ్ ఫర్ ద టెస్ట్ యెస్టర్డే. వారు నిన్న పరీక్ష కోసం చదివారు. హీ స్టడీడ్ ఫర్ ద టెస్ట్ యెస్టర్డే. అతను నిన్న పరీక్ష కోసం చదివాడు. షీ స్టడీడ్ ఫర్ ద టెస్ట్ యెస్టర్డే. ఆమె నిన్న పరీక్ష కోసం చదివింది. ఇట్ స్టడీడ్ ఫర్ ద టెస్ట్ యెస్టర్డే. ఇది నిన్న పరీక్ష కోసం చదివింది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్, మన జెమిని ఏ విధంగా చెప్పిందో. అంటే అయిపోయిన పనుల్ని చెప్పాలంటే రెండవ వర్బ్ని వర్బ్ ఫామ్ 2ని ఉపయోగించి చెప్పాలి.